ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం అయినా ఇప్పటి వరకు పాటలు పాటలు ఎందును, మొదటి మెసేజ్ ఇప్పుడు ఎందును, బైబిల్ చదువుతూ ఎందును, ప్రతి ఒక్క విషయంలో కూడా నీకు ఆత్మ సహాయాన్ని మాకు దయచేసి నడిపించిన విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు తండ్రి. అయినా మరి ప్రాముఖ్యమైన సమయంలోనికి వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ చిన్న పిల్లలకు కూడా చక్కగా అర్థమయ్యేలాగా సహాయం తెచ్చేయమని మేమందరం కలిసి నైనా ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని నీళ్ళు బలపడలాగా సహాయం తెచ్చామని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీకు పిల్లలు ఉండారో వాళ్ళందరినీ కూడా వారు చేస్తున్న ఆరాధన క్రమమంతలో సమస్త మహిమ గంధ ప్రభావం మీరు పొందుకొని వెతుములాడుకుంటూ మరి ఒక్కసారి నాయన ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయం నాకు అందించమని అర్థిస్తూ ఈ ప్రార్థన విరికమడం రక్షుడైన యేసుక్రీస్తు స్థితిగల నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇక్కడ వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది యొక్క విషయాన్ని అయితే గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పాఠం మన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది, అందరూ తెలుసుకోవాల్సిన పాఠం అండి ఇది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవటం ఎలా, దేవుని కుటుంబంపై అపవాది దాడులు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవటం ఎలా, దేవుని కుటుంబంపై అపవాది దాడులు. ఇది మన 98% మందికి ఇది అప్లై అవుతుందండి, క్రైస్తవులకి. ఎవరైతే క్రైస్తవంలో ఎదుగుదామనుకుంటా ఉంటారో, భక్తిగా జీవిద్దాం అనుకుంటారో వాళ్ళకి వచ్చే శ్రమలు అన్నీ ఇన్ని కదని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే నా సొంత అనుభవంతో చెప్తున్న మాటలు అన్నమాట. బాప్తిసం తీసుకోకముందు అయితే కొంచెం ఒక రకంగా ఉండేది, కానీ బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి. కానీ ఆ శ్రమలన్నింటిలోంచి కూడా దేవుడు నన్ను బయటికి తీసుకొస్తున్నాను. అనే కాదు, ఎవరైనా ఆయనకి ఇష్టమైన ప్రతి ఒక్కరిని కూడా క్రైస్తవులని ఆయన బయటికి తీసుకొస్తూనే ఉంటాడు. ఎందుకంటే అట్లాగే వదిలేసేస్తే కనుక యోబు గారిని కనుక మనం చూసినట్టయితే అలాగే ఉంచాడా అండి. యోబు గారిని బయటికి తీసుకురావడం జరిగిందా? రెట్టింపు ఆశీర్వాదంతో బయటికి తీసుకురావడం జరిగింది. ఆయన ఆ యొక్క శ్రమల్లోంచి యోబు గారిని బయటికి తీసుకురావడం జరిగింది, రెట్టింపు ఆశీర్వాదంతో తీసుకురావడం జరిగింది అనమాట. అలాగే మనం కూడా మరి క్రైస్తవులకు వచ్చిన తర్వాత అపవాది మెయిన్ ఏం చేస్తాడంటే మనిషిని ఆర్థికంగా చితక తొక్కేస్తాడండి. ఎవరైనా సరే క్రైస్తవుల్ని ఇతను భక్తిలో కొంచెం ముందుకు వెళ్తున్నాడు అని క్రైస్తవ కుటుంబాల్లో ఎవరన్నా అతని దృష్టికి కనుక వెళ్తే వాళ్ళని ఆర్థికంగా చిందరవందర చేస్తాడని చెప్పుకోవాలండి. కానీ మరి దాంట్లోంచి బయటకు రావటం ఎట్లా ఏంటి అనేది ఈరోజు మన యొక్క పాఠంలో తెలుసుకుందామండి. అపవాది క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తాను. టార్గెట్ చేసి ఇక అప్పుల పాలు చేయటం జరుగుతుంది. అప్పుల పాలు అయ్యి చాలామంది అప్పులోంచి బయటకు రాలేక కొట్టుమిట్టాడుతా ఆత్మహత్యలు చేసుకునే దాకా కూడా వెళ్తూ ఉంటారండి. కొంతమంది క్రైస్తవులే, రోజు వాక్యం వింటున్న వాళ్ళే, రోజు ప్రార్థన చేస్తున్న వాళ్ళే అయినా సరే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే చచ్చిపోయేదాకా కూడా తీసుకెళ్ళటం జరుగుతూ ఉంటుందండి. కానీ మనం క్రైస్తవులైన వాళ్ళం ఎన్ని ఇబ్బందులుండా, ఆర్థిక ఇబ్బందులుండా, శారీరక ఇబ్బందులుండా, మానసిక ఇబ్బందులుండా, కానీ మనం చావకూడదండి. చనిపోతే దేవునికి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎంత అప్పులు పాలైనా సరే మనం చచ్చిపోవడం మాత్రం చేయకూడదు. అట్లా చేయటం వల్ల ఏమైందంటే దేవునికి మహిమ రాకుండా అయిపోద్ది. కాబట్టి అలాంటి పనులు చేయకూడదని చెప్పడం జరుగుతుందండి. ఇంకా మనం చూడగలిగితే బైబిల్లోకి వెళ్ళి ఎఫెసీ పత్రిక 4:27 ఒకసారి చూడండి. ఎఫెసీ 4:27 అండి.
ఎఫ్ఎస్సి పత్రిక 4:27 చదవలసిందిగా తెలియజేస్తున్నానండి. అపవాదికి చోటీయకుడి దొంగలవాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు సరిపోతుందండి. మెయిన్ స్టార్టింగ్ వచ్చిన చూసారా, అపవాదికి చోటీయకుడి. కుటుంబంలో ఒక 10 మంది ఉండాలనుకోండి, 10 మందిలో ఒక్కళ్ళ చోటు ఇచ్చినా సరే చిన్న సందు జరిగితే సరండి అతను దూరిపోతాడనమాట. కుటుంబంలో ఒక 6, ఒక 7, ఒక 10 మంది అనుకున్నాం సపోజ్. ఈ 10 మందిలో అందరూ భక్తిగానే ఉన్నారు, కానీ ఈ 10 మందిలో ఒక్కళ్ళు తప్పుడు అడిగి వేసినా సరే భక్తి పరులే కాదనట్లేదు. ఈ 10 మంది ప్రార్థన చేసేవాళ్ళైనా, మందిరానికి వెళ్ళేవాళ్ళైనా, దేవుని పట్ల భయభక్తి కలిగిన వాళ్ళైనా సరే ఏదో ఒక సందర్భంలో తప్పుడు అడిగి వేసే అవకాశం ఉంటుందండి. అలాంటప్పుడు కొంచెం సందు దొరికిందంటే దాంట్లో అక్కడికి వచ్చేసేసి ఆ కుటుంబాన్ని మొత్తం గలిబిలి చేసేస్తారండి. ఆ 10 మంది కూడా గలిబిలి అయిపోతారు. కాబట్టి అపవాదికి చోటు ఇయ్యొద్దని ఎవరు చెబుతున్నారండి? అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ చెబుతున్నారు. అలాగే మనకు కూడా దేవుడు చెబుతున్నాడు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇచ్చినట్టయితే ఏమైందంటే అతను మనల్ని ఆక్రమించేసి అతను కుటుంబానికి యజమాని అయిపోతాడు అన్నమాట. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మనం బైబిల్ చదువుతూ ఉంటే జ్ఞానం వస్తుందండి. బైబిల్ చదివినప్పుడు జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం చొప్పున నడుచుకున్నట్టయితే అపవాదికి చోటు ఇవ్వము. అపవాదికి చోటు ఎట్లా ఇస్తామండి? ఉదాహరణ ఏమైనా చెప్పగలుగుతారా? ఏదైనా చెడు వ్యాపారాలు చేసినా, చెడ్డ పనులు చేసినా, ఇప్పుడు అమ్మకూడని అమ్మినా అలాంటివి కూడా చేయకూడదండి. అపవాదికి చోటు. ఇప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు అంటే మందు సీసాలు కూడా అమ్ముతూ ఉంటారండి, క్రైస్తవులు కూడా కొంతమంది. అది డబ్బుల కోసమే కదా వ్యాపారం చేస్తాం, కష్టపడుతున్నాం కదా అనుకుంటారు. అలాంటి కష్టం అనేది వద్దు. అపవాదికి చోటు ఇచ్చినట్టు మందు అమ్ముతున్నాం అనుకోండి, సపోజ్ క్రైస్తవుడు అయింది, అపవాదికి చోటు ఇచ్చినట్ట, దేవునికి చోటు ఇచ్చినట్ట. బెల్ట్ షాపులు అని అమ్ముతూ ఉంటారు కదా, అది బెల్ట్ షాపుల్లో క్రైస్తవులు కూడా అమ్ముతూ ఉంటారండి. అది అట్లాగా అమ్మాల్సిన అవసరం లేదు. ఇంకా వేరే మంచి పని చూసుకోవాలి. కానీ ఇప్పుడు కిరాణా షాప్ ఉంది, కిరాణా షాపులు పెట్టుకోవచ్చు, తప్పేం లేదండి. అది బ్రాందీ షాప్ పెడితే, అది బెల్ట్ షాపులు పెడితే క్రైస్తవులు అయ్యండి చాలా తప్పండి. అపవాది అదే చిన్న సందు దొరికినా సరే ఏం చేస్తాడు, మనిషి కుటుంబం మొత్తం అల్లకొల్లాలం అయిపోద్ది అన్నమాట. కొంతమంది కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడకుండా క్రైస్తవులు పాస్టర్ల సేవకుల కుమారులేనండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిరగటం, బీడీలు, సిగరెట్లు తాగటం, గంజాయి, ఇలాంటి వాటికి కూడా అలవాటు అవుతా ఉండండి. అప్పుడు అపవాదికి చోటు ఇచ్చినట్ట, దేవుడికి చోటు ఇచ్చినట్ట. ఒక సేవకుడు కొడుకు, ఆయన పెద్ద సేవకుడు, ఊరు మొత్తానికి నీతి మాటలు చెబుతాడు. కొడుకేమో వెళ్ళి గంజాయి తాగటం, మందు తాగటం, రోడ్లమ్మడి పడుకోవటం ఇలా చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమైందండి? అపవాదికి చోటు ఇచ్చినట్టు. అందుకనే అపవాదికి చోటు ఇవ్వద్దు అని పౌలు గారు చెబుతున్నారు. అందుకని ఈ విషయాలన్నీ కూడా క్రైస్తవులైన మనం అందరం కూడా తెలుసుకోవాలండి. తెలుసుకొని అపవాదికి దూరంగా ఉండాలి. అపవాదికి దూరంగా ఉండడం అంటే చెడు పనులకి దూరంగా ఉండాలని అర్థం అండి. అపవాదికి దూరంగా అంటే మన ఇంట్లోనే ఉంటాం, కానీ అపవాది కొన్ని పురుకొల్పుతూ ఉంటాడు మనల్ని, ఇది ఎట్లా చేయి అట్లా చేయి అని. మరి కొంతమంది ఈ అప్పులు ఎక్కువైపోయినప్పుడు ఈ అప్పులు బాగా తట్టుకోలేక పురుగుల మందు తీసుకొని వచ్చి అన్నంలో కలుపుకొని అందరూ మనిషికి ముద్ద తినేసి చచ్చిపోదాం అని చెప్పేసి అట్లాగా కూడా కొన్ని ఆలోచనలు పుట్టిస్తాడు. ఏం చేస్తాడంటే రోజు ఈ బాధ ఎవడబడతాడు, బతువులు అప్పులోళ్ళు వచ్చి ఇంటి మీదకి వచ్చి అడుగుతున్నారు, తిడుతున్నారు అని చెప్పేసి ఏం చేస్తారంటే ఇక ఏదో ఒక పురుగుల మందు తెచ్చుకొని అన్నంలో కలుపుకొని నేను తినేసి పిల్లలు పొడి పెట్టేసి అందరూ చచ్చిపోతే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. కానీ మరి అసలు అప్పుల పాలు అవ్వటమే తప్పండి. అప్పు మనకు ముప్పు అని చెబుతూనే ఉంటారు, కానీ అప్పు
మరి కొన్ని సందర్భాల్లో చేయకుండా తప్పట్లేదులే, కానీ అలాగే చేసినా కానీ ధైర్యంగా ఇప్పుడు తీసుకునేటప్పుడు ఎట్లాగైతే మనం వాళ్ళ దగ్గర సంతోషంగా తెచ్చుకుంటామో, ఇచ్చేటప్పుడు కూడా అలాగా సంతోషంగా ఇచ్చినట్టయితే మనం రెండోసారి అప్పు అనేది పట్టుద్ది. అది తీర్చలేక మనం చచ్చిపోయామనుకోండి, చాలా తప్పు కదా. అందుకనే అప్పులు చేసినప్పుడు దాన్ని తీర్చడానికి దేవుడు మనకి శక్తి ఇస్తాడు. మనం అడిగి ఆయన్ని ఆ అప్పులు తీర్చడానికి మనం ముందుకు రావాలి. కానీ చచ్చిపోవటం అనేది అది చాలా చాలా తప్పండి. ఇంకా మనం చూడగలిగితే తిమోతి గారికి పౌలు గారు ఒక మంచి మాట చెబుతున్నాడండి. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి, 10-11 వచనాలు. తిమోతి గారికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. పౌలు గారు తిమోతి గారి అంటే చాలా ఇష్టం అండి. ఆయనకి కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు అనమాట. ఏం చెబుతున్నాడో ఒకసారి మనకు కూడా అప్లై అవుతాయండి అవి. 1 తిమోతి 6వ అధ్యాయం 10-11 వచనాలండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మను తామే పొడుచుకుంటున్నారు. చాలామంది డబ్బు కోసం చూసారా, బయట మనం చూస్తూనే ఉంటామండి. అన్నదమ్ములైనా సరే చిన్న స్థలం కోసం ఇద్దరు తనుకొని గుద్దుకొని చాలా గొడవలు అవటం మనం చూస్తూ ఉంటాం. ఇంకో విషయం ఏంటంటే మనకి మీకు తెలుసో లేదో కానీ కౌలూరు రోడ్లో ఒక హత్య జరిగింది. మీరు తెలుసుగా మీకు చిన్నపిల్లలు. అది ఏంటంటే ఇద్దరు కౌలూరులో అన్నదమ్ములు అనమాట. వాళ్ళు అన్నదమ్ములకి సొంత అన్నదమ్ములే. వాళ్ళకు గొడవలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఏది ఇళ్ల స్థలం దగ్గర, ఆస్తుల దగ్గర జరుగుతుంటే అది కోర్టులో వేశారు. కోర్టులో వేస్తే అది కోర్టులో నరుగుతుంది. కోర్టులోకి వెళ్తే ఎంపట తెగదు కదా, తిప్పించి ఏమంటారు. ఆ కోర్టు తీర్పు ఒక 2-3 రోజుల్లో వచ్చింది. అనంగా ఒక అతను గెలిచేటట్టుగా ఉన్నాడు అనమాట. అన్న తమ్ముడు ఒకళ్ళు గెలిచేటట్టుగా ఉన్నారా. ఆ ఓడిపోయే అతను తమ్ముడు అనుకో, ఆ అన్నకి గెలుస్తాడు అనుకుందాం సపోజ్. అతను ఏం చేశాడంటే వాళ్ళ అన్నని 2 రోజుల ముందు ఏం చేశాడంటే చంపించేశాడు. కేసు అతను గెలుస్తున్నాడని ఇతనికి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అతను ఏం చేశాడంటే ఒరియా బ్యాచ్ ఉంటారు, ఒరిస్సా నుంచి ఒక 10 మంది ఆకు రౌడీలు అంటారు చూసారా, డబ్బులు ఇస్తే చంపేస్తారు. ఒరిస్సా నుంచి ఒక 10 మంది బ్యాచ్ని, ఈ లోకల్ వాళ్ళు కదండి, ఈ లోకల్ వాళ్ళది గుర్తుపెడతారని చెప్పేసి అక్కడి నుంచి మరి వాళ్ళకి ఎంత ఇచ్చాడో డబ్బులు ఏమో తెలియదు కానీ సపోజ్ ఒక 50,000 1,00,000 రూపాయలు ఇచ్చి ఉండొచ్చు. 10 మంది వచ్చారు. 10 మంది వస్తే ఈయన పని చూసుకొని అన్నయ్య మన పాలూరు రోడ్డు కాడి నుంచి కౌలూరు వెళ్ళాలి కదా, ఈయన వెళ్తున్నాడు, ఏదో బైక్ మీదే వెళ్తుంటే వీళ్ళు కాపు కాశారనమాట. వీళ్ళు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నమాట. మా అన్నయ్య ఇటు వస్తున్నాడు, ఈ రూట్లో వస్తున్నాడు, అతన్ని వేసేసేయండి మీరు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఇక అతను ఏదో పని చూసుకొని కొండూరు నుంచో కొండపల్లి నుంచో కౌలూరు వెళ్తుంటే అతను కొంచెం ముందుకి వెళ్ళనిచ్చి వెనకాలే బైక్లు వేసుకొని వీళ్ళు కూడా వెళ్ళి 10 మంది దాకా ఉన్నారనమాట. ఆయన ఒక్కడే, వాళ్ళు 2 ఉన్నారు బైక్ మీద. ఒకడు మాత్రం తప్పించుకొని పారిపోయాడు. అతనికి దెబ్బలు బాగా తగిలినాయి. మెయిన్ క్యాండిడేట్ అయినవాడు మాత్రం వదిలిపెట్టలేక ఈ 10 మంది కలిసి ఏం చేశారంటే అతన్ని కత్తులతో నరుక్కుంటా కాళ్ళ మీద చేతుల మీద నరుక్కుంటా అతను పారిపోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. 10 మందిని కూడా ఎదిరించుకుంటా ఎవడైనా నరకండి అని అన్నాడు కదా. ఇక అతనికి అర్థమైపోయి 10 మంది కూడా దాడి చేస్తుంటే ఉరుక్కుంటూ చాలల్లో వెళ్ళిపోయాడు. మన పత్తి చేలు ఉంటుంది పక్కన, ఆ చాలల్లో కూడా వీళ్ళు కూడా అక్కడ చాలల్లోకి వెళ్ళిపోయి అతన్ని నరికేసేసి చాలా గాయాలు, ఒంటి మీద మేము కూడా వెళ్ళి చూసాము, బాడీ నిండా గాయాలేవండి. కత్తులతో గొడ్డలతో నరికారనమాట. నరికేసేసి చంపేశారు. తీరా తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరూ చంపించింది తమ్ముడు, చచ్చిపోయింది అన్నయ్య అని అర్థమైంది. చూసారా, ఆస్తి కోసం బయట కూడా ఎవరు ఏంటని ఆరాధిస్తే అర్థమైపోద్ది కదా. వీళ్ళు కోర్టు తగాదాలు ఉండి వీళ్ళు బయట వాళ్ళు కూడా కాదు, సొంత అన్నదమ్ములేనంట. అట్లాగా చాలామంది ఏంటంటే డబ్బుల కోసం
తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. ఎలాంటి పనులు మాత్రం మనం నష్టపోయినా పర్వాలేదు, కానీ మన వల్ల మన రక్త సంబంధికుల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు. ఇది మాత్రం ఇది రఫ్గా చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ కొన్ని విషయాలు మనకు కూడా అప్లై అవుతాయి. మనం కూడా అప్లై చేసుకోవడానికి చూడాలి. ఈ రోజున ఈ యొక్క పాఠంలో మన రక్త సంబంధికులు ఎవరైనా సరే ఇట్లాగా డబ్బుల కోసం ఇబ్బంది పెట్టినప్పుడు ఒక మాట అనుకోవటం సహజమే, కానీ నరుక్కునే గాడికి, ప్రాణాలు తీసుకునే గాడికి మాత్రం వెళ్ళకూడదు. చూసారు, మరి అతను చనిపోయాడు, ఉపయోగం తర్వాత మరి పశ్చాత్తాపం వచ్చిందో లేదో అతనికి తెలియదు, కానీ ఇట్లా డబ్బుల కోసం చూసారా ఎంత గొడవ అయిపోయిందో, ప్రాణాలే పోతున్నాయి. అదే చెబుతున్నాడు అనమాట. మీరు డబ్బుల కోసం ధనాపేక్ష, అతను ఎందుకు చంపాడు? ధనాపేక్ష వల్లేగా. ఆడి కనుక లేకపోతే ఆస్తి మొత్తం కోర్టు నాకే హ్యాండ్ ఓవర్ చేసిద్ది అనే ఉద్దేశంతో ధనాపేక్ష వలన అతన్ని చంపేయటం జరిగింది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. తప్పుడుగా సంపాదించాలనుకోవటం మాత్రం తప్పు. మరి డబ్బులు సంపాదించొద్దు అంటుందా అంటే బైబిల్ సంపాదించుకోవాలని చెబుతుందండి, కాకపోతే తప్పుడు పనులు చేస్తూ సంపాదించవద్దని చెబుతుంది బైబిల్. ఇంకా మనం బైబిల్లో చూడగలిగితే ధనవంతులు చాలామంది ఉన్నారండి. అబ్రహాం గారు పేదవాడండి. అబ్రహాం గారు, దావీదు గారు, యాకోబు గారు, సొలొమోను గారు, ఎంతో ధనం ఉందండి. మరి వీళ్ళు దేవుడికి ఇష్టలుగా జీవించలేదంటే జీవించారండి. అలాగే మరి యేసుక్రీస్తుల వారిని చంపేసిన తర్వాత, అది శిలువలో చనిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్ళటానికి ఒక ధనవంతుడు వచ్చి ఆయన యొక్క బాడీని తీసుకెళ్ళి కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎవరండి ఆయన చెప్పగలుగుతారా? యేసుక్రీస్తు వారి యొక్క చనిపోయాడు కదా శిలువలో, చనిపోయిన తర్వాత ఆయన యొక్క బాడీని తీసుకెళ్ళి ఆయన కోసం తొలపించుకున్న సమాధిలో పెట్టాడు ఒక ఆయన. ఆయన పేరు ఏమిటి? ధనవంతుడు. ఆయన పేరు ఏంటంటే మరి ధనం లేకపోతే ఆ పని చేసేవాడు ఆయన. డబ్బులు ఉండే కాబట్టి చేయగలిగాడు కదా. అరమతియా యోసేపు ఆయన పేరు. ఆయన పేరు అరమతియా యోసేపు అంటారు. ఆయన యేసుక్రీస్తు వారి యొక్క బాడీని తీసుకెళ్ళి ఆ సమాధి అయితే అసలు ఎవరి కోసం అంటే ఆయన కోసం తొలపించుకున్నాడు, కానీ ఈయన ముందు చనిపోయాడు కదా. ఇక ఆయన కూడా ఒక రకంగా క్రైస్తవుడే అనమాట. కాదు అఫీషియల్గా బయటికి రాలేదు, శిష్యుల్లాగా బయటికి రాలేదు, కానీ ఆయన కూడా యేసు ప్రభువు అంటే చాలా ఇష్టం అనమాట. ఇష్టం కాబట్టి ధనవంతుడు కాబట్టి ఆయన బాడీని తీసుకెళ్ళి ఆ యొక్క సమాధిలో పెట్టడం జరిగింది. మరి చూసారా, మరి ధనం ఉండటం తప్పు కాదండి. ధనం లేకపోతే ఏం పనులు అవుతాయండి? మన పాస్టర్ సేవకులు కొంతమంది చూసారా, పాపం చాలామంది సంఘాల్లో వాళ్ళు ఎన్నో అప్పులు పాలై ఉంటారు. వాళ్ళే పిండిదామని చూస్తూ ఉంటారండి సేవకులు. వాళ్ళు ఇష్టపరంగా ఇస్తే తీసుకోండి, తప్పేం లేదు. కాంతికిస్తే కనుక తీసుకోవచ్చు. అంటే మరి ఇవ్వకూడదని బైబిల్లో ఉందంటే ఇవ్వకూడదని ఏమి లేదండి. కాకపోతే దశమ భాగాలు అనేది లేవీలకు మాత్రమే మిగతా 11 గోత్రాల వాళ్ళు ఇచ్చారండి. మిగతా క్రైస్తవులు కానుక ఇవ్వచ్చు, కానీ కొంతమంది అట్లా కాకుండా పీడిచ్చినట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారండి. అది మాత్రం తప్పు అంటున్నాను నేను. సేవకులు ఎవరైనా సరే సంఘస్థుల దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేయమాకండి. ఎందుకంటే వాళ్ళే ఎన్నో సమస్యల్లో, ఎన్నో ఇబ్బందులు, ఇరుకుల్లో ఉంటారు. అలాంటి వాళ్ళని పెండొద్దు. వాళ్ళు ఇస్తే తీసుకోండి చక్కగా, వాళ్ళు సంతోషంగా. నేను అనేది ఏంటంటే ఎవరు ఇబ్బంది, దేవుని పని జరగదు కాబట్టి ఇవ్వాలి. నువ్వు ఎంత ఇవ్వగలుగుతావో 10% ఇవ్వగలుగుతావు, 20% ఇవ్వగలుగుతావు, నీ ఇష్టమే. అంతనే ఇవ్వచ్చు, కానీ పెండొద్దు అనేది మాత్రం నేను చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే ఆర్థికంగా సంఘానికి వచ్చేవాళ్ళు అంటే 99% పేదవాళ్ళే ఉంటారండి. వాళ్ళు ఇస్తారు, మనం అడగకపోయినా సరే ఆదివారం బియ్యం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది కూరగాయలు తీసుకొచ్చేవాళ్ళు ఉంటారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. తీసుకోండి, ఇస్తే సేవకులు తీసుకోండి. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ మీదే బతకకుండా, వచ్చిన విశ్వాసం మీదే బతకకుండా నువ్వు ఏదో పని చేసుకుంటా సేవ చేస్తే కనుక చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క నువ్వు పెండవు అనమాట. ఇక బత్తాయి చూసి పిండినట్టుగా పెండకుండా నీకు వేరే ఇన్కమ్ సోర్స్ ఉంటుంది కాబట్టి నువ్వు దాన్ని చూసుకుంటావు. ఇప్పుడు మన ప్రభాకర్ గారు ఉన్నారు, ఆయన కానుకలు పట్టాడు. ఆయన మంచి పని చేస్తాడని చెప్పుకోవచ్చు. ఆయన జాబ్ ఉంది కాబట్టి ఆ జాబ్ మీద వచ్చే డబ్బులు ఆయన కుటుంబానికి పోషణకి తీసుకున్నాడు. అట్లా చేస్తే కనుక ఉండవాక్యం ఉండట్టుగా కరెక్ట్గా చెప్పగలుగుతారండి. కొంతమంది కానుకల కోసం కూడా మరి గట్టిగా గద్దిస్తే మందిరానికి రాలని కొంతమంది వాక్యాలు దాటేసేవాళ్ళు ఉంటారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలండి. ఎవరైతే యేసుక్రీస్తు వారిని ఫాలో అవుతారో
వాళ్ళకి మాత్రమే తండ్రి చిత్తానుసారంగా చేస్తారో వాళ్ళకి మాత్రం నిత్యజీవం, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారని బైబిల్ చెబుతుంది. ఇలాంటి మాటలు చెప్పకుండా పైపైన ఏదో మాట్లాడితే ఆశీర్వాదం అంటారు. ఓకే, ఆశీర్వాదం లేదంటలేదండి. మనకి ఏ ఆశీర్వాదం కావాలండి? ఈ హలోక సంబంధమైన ఆశీర్వాదం కాదండి. యేసుక్రీస్తు వారు మనకన్నా భక్తిపరుడా కాదండి? మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడండి? ఆకాశ పక్షులకు గూళ్ళు, నక్కలకు బరువులు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికైనా స్థలము లేదు అన్నాడు. అదేంటండి? మరి ఈ 3 లోకాలు సృష్టించిన ఆయనకి మరి స్థలం లేకపోవటం ఏంటి? ఎందుకంటే ఆయన కోరుకోవట్లేదు. ఆయన విలాసవంతంగా ఉండాలనుకుంటే మనకన్నా ఆయన శ్రీమంతుడు, ఎన్నో రెట్లు విలాసవంతంగా జీవించగలడు. అయినా సరే మనకు మాదిరి ఉంచిపోవటానికి క్రైస్తవులు అనేవాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పడతానే ఉంటారు. నన్ను చూసి నేను ఎట్లాగైతే దేని కొరకు ఆశించలేదో, ఇప్పుడు నక్కలకి బొరుడీలు ఉన్నాయంట, అంటే వాటికి కూడా ఇల్లు ఉండి, బొరుడు అంటే ఏంటి? బొరువులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆకాశ పక్షులు గూళ్ళు అంటే వాటి ఇల్లు. ఇప్పుడు మనుషులకు ఇల్లు ఉన్నాయి, కానీ మరి యేసుక్రీస్తుల వారు తలవాల్చుకోవడానికి ఆయన ఎక్కడ ఉన్నాడండి? బాప్టిజం తీసుకున్న తర్వాత తోటలో, గెచ్చమనే తోటలో ఉండటం జరిగిందండి. అంటే అడవిలాగే ఉంటుంది అంత. ఆయన కింద పడుకోవటానికి కూడా మనం ఇట్లా సాపుగా ఉన్న నేల మీద పడుకోవటానికి మనకి ఇబ్బంది అవుతుంది. మరి అడవిలో అంటే చక్కగా ప్లాటింగ్ చేసి ఉంటుందండి, రాళ్ళ మీద ఒక గొడ్డేసుకొని పడుకోవటం అనేది. అదే నేను సీదా జీవితాన్ని గడిపాను, మీరు కూడా అలా గడపమని కాదులే, కానీ ఒక అలాంటి పరిస్థితులు వచ్చినా సరే మీరు తట్టుకోవడానికి మీ మైండ్ సెట్ చేసుకోవడం చెబుతున్నాడు అనమాట. అది ఇక్కడ మరి మనం చూసినట్టుగా ఏం చెబుతున్నాడు? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటే సమస్త కీడులకు డబ్బు కావాలని కాకుండా, డబ్బు వస్తే సంపాదించుకోవడం తప్పు అంటలా, కానీ డబ్బు కోసమే కొంతమంది సేవ చేసేవాళ్ళు ఉంటారు, డబ్బు కోసమే బ్రతికేవాళ్ళు ఉంటారు. డబ్బుతో అన్నీ కొనొచ్చుంటారు, కానీ కొన్ని కొనలేరండి. ఎదుట వాళ్ళ ప్రేమను కొనగలుగుతామండి మనం డబ్బుతో? నమ్మకాన్ని కొనలేము, ప్రేమను కొనలేము. వస్తువులు కొనవచ్చు, కానీ మనుషులను మాత్రం కొనటం చాలా కష్టం అండి. కాబట్టి మనం డబ్బు సంపాదించడం తప్పు కాదులే, కానీ డబ్బు కోసమే జీవించడం తప్పు. ఎవడు కూడా 2 యజమానులకి దాసుడిగా ఉండనేరడు అంటాడు దేవుడు. అంటే సిరికి కానీ అది డబ్బు అనేది మనం చెప్పినట్టుగా మన మాట విని మన వెనకాల తోక ఒప్పుకుంటూ రావాలి, కానీ మనం దానికోసం వెళ్ళకూడదు. అది దానికి అర్థం. పొద్దున్న లెగిస్తే డబ్బు అనే మాట, డబ్బు కోసమే జీవించడం కూడదు. డబ్బు అనేది అవసరం. ఇప్పుడు మనకు ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా సరే డబ్బు అవసరమా లేదా? బట్టలు కావాలన్నా, మనకి భోజనం కావాలన్నా, టిఫిన్ కావాలన్నా, దేనికైనా డబ్బులు, దీనికి సంపాదించుకోమని చెబుతున్నాడు ఆయన. 11వ వచనం కూడా చెప్పు. దైవజనుడు అనే మాట బైబిల్లో రేర్గా కనపడుతుంది. మరి అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారిని దైవజనుడా అట్లా తిమోతి అంటూ ఉన్నాడు అంతకుముందు. ఇప్పుడు దైవజనుడా అని, ఎందుకంటే నొక్కి చెబుతున్నాడు దైవజనుడా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దైవజనులు కూడా అప్లై కావడానికి దైవజనుడా అన్నాడు అక్కడ. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, ఇవి సంపాదించుకోవాలంట. ఓర్పు, సహనం, ప్రేమ, వీటన్నిటి కోసం ఇంకొకసారి ఆ లిస్ట్ చదవండి. ఏం సంపాదించుకోమన్నాడు ఆయన? నీతి అంటే ఫస్ట్ బైబిల్ చదవాలని చెబుతున్నాడు. నీతిని, భక్తిని, ప్రార్థన చేసుకోవాలి, విశ్వాసం, దేవుడిని నమ్మాలి, ప్రేమ, అందరి పట్ల ప్రేమ కలిగి ఉండాలండి, ఓర్పు కూడా ఉండాలి. కొంతమంది ఏ చిన్న కష్టం వచ్చినా ప్రతిదానికి ఊగిపోతూ ఉంటారు. ఓర్పు అనేది లేకపోతే ఇంక చాలా డేంజర్ అనమాట. సాత్వికం 6. ఏం సంపాదించుకోవాలి? డబ్బులు సంపాదించుకోవాలన్నా, డబ్బుల కన్నా కూడా ముందు ఇవి సంపాదించుకోవాలి, తర్వాత డబ్బులు అనేది అవి ఆటోమేటిక్గా అయ్యే వస్తాయని చెబుతున్నాడు. వెంటాడము, వీటిని సంపాదించుకోవడానికి వేటాడాలన్నమాట. అంటే ప్రేమను సంపాదించడానికి, సాత్వికాన్ని సంపాదించడానికి, జ్ఞానాన్ని సంపాదించడానికి, నీతిని సంపాదించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి నిరంతరం. అదే అనమాట ఆయన చెప్పేది.
మనకు బాగా డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఒక మంచి బెడ్ కొనుక్కోగలుగుతాం, కానీ ఒక మంచి పరుపు కానీ ఒక 50,000 రూపాయల మంచం కొనుక్కోగలుగుతాం, కానీ నిద్రను కొనగలుగుతామండి. అది రావాలనుకుంటే వచ్చింది. ఒక నువ్వు 50,000 రూపాయల మంచం అయినా, లేకపోతే 1000 రూపాయల మంచం అయినా, ఏ మంచం అయినా సరే, లేకపోతే 1,00,000 రూపాయల మంచం అయినా సరే మంచం కొనుక్కుంటాం, కానీ బాగా డబ్బులు ఉంటాయి, నిద్ర మాత్రం కొనలేము. మనం ఆరోగ్యం కావాలంటే మెడిసిన్స్ కొనగలుగుతామండి. 1,00,000 రూపాయలైనా 2,00,000 మెడిసిన్ ఖర్చు పెట్టగలుగుతాం, కానీ ఆరోగ్యాన్ని కొనగలుగుతామా? ఆరోగ్యాన్ని ఎవరైనా కొనగలుగుతారా? ఆరోగ్యాన్ని అనేది సంపాదించుకోవాలండి. చక్కగా మంచి ఆహారం తీసుకోవాలి, లిమిట్లో తీసుకోవాలి, ఇట్లాగ వ్యాయామం చేసుకుంటాం, వాకింగ్ కానీ చేసుకుంటా ఆరోగ్యం ఉంటుంది. అంతేగాని ట్యాబ్లెట్లు వేసుకొని 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ట్యాబ్లెట్లు తెచ్చుకోగలుగుతాం, కానీ ఆరోగ్యం వచ్చిద్ది అంటే ఆరోగ్యాన్ని మనం సంపాదించుకొని ఆరోగ్యం వచ్చిద్ది. నిద్ర అయినా సరే అంతే అండి. మనం మంచం కొనుక్కోగలుగుతాం, కానీ నిద్ర మాత్రం మనం తెచ్చుకోలేము. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా డబ్బుతో మనం కొనలేని ఇంకా చాలా ఉంటాయండి. ఎదరు మనిషిని మనం ప్రేమ సంపాదించాలంటే అతనితో మర్యాదగా మాట్లాడితేనే ప్రేమ కలుగుతాను. మనం తిట్టుకుంటే అతని ప్రేమ నీకు ఒక 10,000 చేస్తున్నా, తీసుకో, నన్ను ప్రేమించు అంటే ప్రేమిస్తాడండి? ప్రేమ మంచిగా మాట్లాడితే నువ్వు అసలు రూపాయి అయిపోయినా సరే అక్కడ పప్పులు అడుగుతాయి. అదే నువ్వు అలా 10,000 డబ్బులు ఇచ్చేసినా అది తిట్టుకుంటా నన్ను ప్రేమించమంటే కుదరదు. కాబట్టి డబ్బుతో కొనలేని చాలా ఉన్నాయండి. మనం కొన్ని ఆలోచించాం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలండి. మనం చెప్పినట్టుగా మరి ధనవంతులు, భక్తుల్లో కూడా ధనవంతులు ఉన్నారు కదండి. ఎవరెవరండి అని చెప్పగలుగుతారా? ఎవరెవరు భక్తుల్లో ధనవంతులు? ఎవరెవరు ఫస్ట్ నుంచి రావచ్చు? అబ్రహాం గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు, దావీదు గారు, మోషే గారు, దావీదు గారు, సొలొమోను గారు, యెషయా గారు సౌండ్ కాదు, ఆయన ప్రవక్త. కొత్త నిబంధనకు వచ్చేవారికి అప్పుడు పౌలు గారు, అరిమతయి యోసేపు గారు. పౌలు గారు కూడా ఒకప్పుడు ధనం ఉంది, కానీ తర్వాత దాన్ని వదిలేసేసాడు అనమాట. కొత్త నిబంధనకు వచ్చేవారికి ఆయన శిష్యుల్ని అందరూ చేపలు పట్టేవాళ్ళని ఆ రోజు పని చేసుకుంటే జరిగే వాళ్ళని మాత్రం ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకంటే మీరు చేపలు పట్టేవాళ్ళు కాదు, కానీ ఇప్పటి నుంచి మనుషుల్ని బట్టి జాలరుగా మేము తయారు చేస్తామని చెప్పి యేసుక్రీస్తు వారు వారిని పెద్ద చదువు ఉండేవాడు కూడా కాదు, మళ్ళీ వాళ్ళు ఏదో అరాకొర చదువు ఉన్న వాళ్ళని యేసుక్రీస్తు వారు ఆకర్షించి వాళ్ళని దేవుని పని చేసుకునే ఆయన యొక్క పనిని జరిగించుకున్నారు. మొత్తం 70 మందిని ఆయన ఎన్నుకోవటం జరిగింది. ఆ 70 మందిలో 12 మంది మాత్రం నిలబెట్టడం జరిగింది. ఆ 12 మంది కూడా లాస్ట్లో ఒక అతను చనిపోయాడు, తప్పిపోయాడు. ఎవరండి? ఇస్కరియోతు యోధా గారు కూడా, ఆయన కూడా తప్పిపోవటం జరిగింది. ఆయన ఒక్కడు మాత్రం తప్పిపోవటం జరిగింది. మిగతా 11 మంది ఉండారు. ఆ 11 మందిలో ఒకళ్ళు తక్కువయ్యారు కదా, ఆయన యొక్క ప్లేస్లో ఎవరిని తీసుకున్నారండి? ఏమైనా ఐడియా ఉందా మీకు? మత్తయి వేరండి, మత్తీయ వేరండి. మత్తీయ గారిని తీసుకోవటం జరిగింది. చీట్లు వేసి ఇద్దరుంటే ఇద్దరిలో మత్తీయ గారి పేరు రావడం జరిగింది. మత్తీయ గారిని తీసుకోవటం జరిగింది. ఆయన కూడా చాలా భక్తిపరుడు అనమాట. ఎట్లాగా మరి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లో కూడా కొంతమంది తప్పిపోవటం జరిగిందండి. అదే డబ్బు కోసం. ఇస్కరియోతు యోధా దేనికోసం అండి? 30 వెండి నాణ్యాల కోసం అండి. 30 వెండి నాణ్యాల కోసం కక్కుర్తిపడ్డాడు ఆయన. వందలు కూడా కాదు, 30 వెండి నాణ్యాలంటే ఎన్ని రోజులు వస్తాయండి ఖర్చు పెట్టుకోవడానికి ఆయనకి? మరి బంగారం కూడా కాదంట, వెండి నాణ్యాలు అంట. కొంతమంది ఎట్లా కదా ఆయన మళ్ళీ ఎవరిని ఆయన అమ్మింది? జీవం గల యేసుక్రీస్తు వారిని. ఆయన పక్కనే ఉండి ఆయనకి టోపీ పెట్టడానికి చూశాడు. కానీ ఆఖరికి ఏమైపోయాడు? ఆయన ఎలా చనిపోయాడండి? ఊరేసుకొని చచ్చిపోయాడు. చెట్టుకి ఊరేసుకొని చచ్చిపోతే అక్కడి నుంచి జారి కింద పెడితే మళ్ళీ కింద బండరాయి మీద పడితే నడుము 2 ముక్కలు అయిపోయి పేగులు బయటకు వచ్చేసింది అంట ఇస్కరియోతు యోధా. అందుకని డబ్బుల కోసం తప్పుడు పని చేసి మాత్రం డబ్బులు సంపాదించుకోవద్దండి.
మంచి పని చేసి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చని బైబిల్ చెప్పడం జరిగిందండి. అది ఎక్కడ ఉందో మనం చూద్దాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 11, 12 వచనాలు అక్కడ చదవండి. అక్కడ దేవుడు క్లారిటీ ఇవ్వడం జరిగింది. డబ్బులు సంపాదించుకోవడం తప్పు కాదండి. ఎలా సంపాదించుకోవాలో దేవుడు మనకి ఇక్కడ ఒక టిప్ ఇచ్చాడండి. మనకి ఒక సలహా ఇవ్వటం జరిగింది. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయని నల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని నీకు ఆజ్ఞాపించుతుంది కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు, అంటే అప్పులు తెచ్చుకుంటూ అక్రమంగా నడుచుకొనచ్చు వినుచున్నాము. 12 దాకా వచ్చావా? 12 కూడా. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొని ఆహారం భుజింపవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించను. ఇక్కడ సంపాదించుకోమని చెబుతున్నాడు బైబిల్ కూడా. డబ్బులు సంపాదించుకోమన్నాడా వద్దన్నాడా దేవుడు? సంపాదించుకో, మంచి పని చేయొచ్చు, అక్కడ మంచి పని ఉంటుంది చూడండి, మంచి పని చేయొచ్చు, సంపాదించుకోండి అని చెప్పడం జరిగిందండి. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే చాలామంది అంట పనికి వెళ్లకుండా ఇళ్ళ దగ్గరే ఉండి అప్పులు తెచ్చుకొని తింటున్నారంట. ఏ సంఘంలో? తెస్సలోనిక సంఘంలో. ఎందుకు చేస్తున్నారు అలా? అట్లాగా మామూలుగా అందరూ పనులకు వెళ్తారు కదా, ఎందుకని వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి అప్పులు తెచ్చుకొని తింటున్నారంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని యేసుక్రీస్తు గారు చెప్పి వెళ్ళాడు కదా, ఆయన త్వరగానే వచ్చేసేస్తాడు అని ఎదురు చూస్తున్నారు అనమాట. ఆయన వచ్చిన దాకా మేము ఏం పని చేయము, ఇక అప్పు చేసుకుంది అంటే ఇప్పుడు మనకి ఆన్ బస్ కనుక వచ్చిందని మనం ఎదురు చూసి చాలా మంది అప్పులు తెచ్చుకొని అట్లా కదా నాకు. అలాగే యేసుక్రీస్తు వారు వస్తాడని చెప్పేసి వచ్చిన ఎంపటే వెళ్ళిపోతాం కదా, మనం చచ్చిపోతాం కదా, ఇంకెందుకు పనికి వెళ్ళటం అని చెప్పేసి వాళ్ళు ఏ పనికి వెళ్ళకుండా ఇళ్ళ దగ్గర ఉండి అప్పులు తెచ్చుకొని తిన్నారంట. వాళ్ళ దగ్గర ఒక 1000 రూపాయలు, ఇళ్ళ దగ్గర ఒక 2000 తీసుకొచ్చుకొని పనులకు వెళ్ళకుండా భోజనం చేస్తున్నారు. అందుకని పౌలు గారు యేసుక్రీస్తు వస్తే వచ్చాడులే కానీ మీరు పని చేయకుండా ఉండకో, మాకు కొంచెం లేట్ అయితే అవ్వచ్చు అని ఆయన. అందుకనే పౌలు గారు ఏం చెబుతుందంటే మీరు పని చేసుకొని మాత్రం ఫుడ్ తీసుకోవాలి, ఆహారం తినాలి అని చెప్పడం జరిగిందండి. ఇది మీకు ఉదాహరణ స్కై ల్యాబ్ అని మన గత కొన్ని సంవత్సరాలుగా ఒక 25-30 సంవత్సరాల క్రితం స్కై ల్యాబ్ పడుతుందని చెప్పేసి ఆకాశం నుంచి ఏదో ఒక గ్రహం వచ్చి భూమిని గుద్దుకుంటుంది, మనం అందరం చచ్చిపోతామని చెప్పి స్కై ల్యాబ్ అని దాన్ని ప్రపంచం అంతా కూడా ప్రకటన చేశారంటే ఇక కొద్ది రోజులు భూమి అంతమైపోతుంది అనేవారికి చాలామంది అప్పుడు పనులకి వెళ్ళకుండా కోళ్ళని మేకల్ని అన్నింటిని కోసుకొని తిన్నారండి. ఇంటికాడ ఉండి ఏ పని కూడా చేయట్లేదు. ఇక ఎందుకే 2-3 రోజుల్లో చచ్చిపోతాం కదా మనందరం, ఒక వారం లోపలనే చచ్చిపోతాం, ప్రపంచమంతా అంతమైపోతుంది, ఈ వారం రోజులు దానికి ఇంకా పని చేయడం దేనికి అని చెప్పేసి అందరూ ఏ పని చేయకుండా కోళ్ళని మేకల్ని అన్నింటిని రోజు కూడా కోసుకొని తింటున్నారంట. తర్వాత అది పడట్లేదని చెప్పారంట సైంటిస్టులు. ఇక తర్వాత భలే మోసం చేశారు వీళ్ళని చెప్పేసి మళ్ళీ పనులు చేయటం మొదలుపెట్టారు. అలాగే ఈ యొక్క తెస్సలోనిక సంఘంలో వీళ్ళు కూడా ఏంటంటే యేసుప్రభు వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ రాలేదు ఆయన. 2000 సంవత్సరాలు అయింది. ఎందుకంటే ఇంకా సహదాసులు లెక్క పూర్తి అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు అప్పట్లోనే యేసుప్రభు వచ్చేస్తాడు, మేము ఏ పని చేయమని చెప్పేసి ఏ పని చేయకుండా ఉంటుంటే అప్పుడు పౌలు గారు క్లాస్ పీకుతున్నాడు అనమాట వాళ్ళకి. మరి అన్ని సంఘాలు కట్టిన ఆయనే డేరాలు కుట్టుకుంటా నేను జీవనం సాగిస్తానని చెప్పిన ఆయనే వీడు ఆ సంఘంలో ఉండాలి ఏంటంటే ఏ పని చేయకుండా అప్పులు తెచ్చుకోవటం మొదలు పెట్టారంట. అందుకనే వాళ్ళకు వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఒక్కసారి చదవండి, మీకు ఇంకా బాగా క్లారిటీగా అర్థమైంది. గబగబా 3 వస్తుంది చదవండి. 10-12
ఇప్పుడు చదవండి. మరియు మేము మీ యుద్ధం అన్నప్పుడు ఎవడైనా పని చేయని వాళ్ళని ఎడల వాడు భోజనం చేయకూడదని మీరు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పని చేయక పర్లు జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకుంటున్నారు. అక్రమంగా చేయకూడదు ఏ పని కూడా. వారు నెమ్మదిగా పని చేయొచ్చు. నెమ్మదిగా ఒకేసారి పనికి వెళ్ళాలని మీకు మనసు ఒప్పదేమో, నిదానంగా వెళ్ళండి, మొదలు పెట్టండి పనికి వెళ్ళటం. ఇంకా సొంతంగా సంపాదించుకోవాలి. ఆహారం భుజింపాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుతున్నాను. అదేండి, చాలు. ఇదండి పౌలు గారు చెప్పిన ఆ యొక్క మాటకు అర్థం ఇదన్నమాట. బ్యాక్గ్రౌండ్లో ఇంత జరిగింది కాబట్టి వాళ్ళకు ఏ పనికి పోకుండా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి అపోస్తలుడైన పౌలు గారు వాళ్ళని దారిలో పెట్టడం జరిగిందనమాట. ఇంకా మనం చూడగలిగితే ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 27-28 వచనాలు ఒకసారి చదవండి. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 27-28 వచనాలు అండి. 27-28-29 కూడా. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 27-28-29 వచనాలు. అపవాది కంటే చోటు ఇయ్యొద్దంట. దొంగిలివాడు ఇక మీద దొంగిలిక అక్కరగల వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు. అదిగో మంచి పని చేయొచ్చు. మంచి బ్రాందీ సీసాలు అమ్ముతూ కాదు, కైనీలు గుట్కాలు అమ్ముతూ కాదు, మంచి పని చేయొచ్చు. టిఫిన్ అమ్మవచ్చు, భోజనం అట్లా పెట్టుకోవచ్చు, టీ షాప్ పెట్టుకోవచ్చు, కిరాణా షాప్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ మరి ఎన్నో మన కొండూరు వెళ్తే ఆ బళ్ళ మీద పెట్టుకొని పాపం స్వీట్లు అమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది చెప్పులు అమ్మేవాళ్ళు ఉంటారు, కొంతమంది బొమ్మలు అమ్మేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు ఉంటారు, కూరగాయలు అమ్మేవాళ్ళు ఉంటారు, చికెన్ అమ్మేవాళ్ళు ఉంటారు, మటన్ అమ్మేవాళ్ళు ఉంటారు. ఎన్నో రకాల బిజినెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా చేసుకొని బతకవచ్చు, తప్పేం లేదు. లేదా ఒక బాగా చదువుకున్నారనుకున్న జాబ్ చేసుకోవచ్చు, మంచి జాబ్ చేసుకోవచ్చు, ఎవరిని మోసం చేయకుండా మంచి పని చేయొచ్చు. చూసారు, ఈ పత్రిక కూడా రాసింది ఎవరండి? పౌలు గారేనండి. పౌలు గారు ఏం చెబుతుందంటే మంచి పని చేసి సంపాదించుకోండి, తప్పేం లేదు. ధనం ఉండటం తప్పేం కాదండి. కాదే ధనం వెనకాల పరుగులు పెట్టాలనుకోవటం అది తప్పు అనమాట. ఇక్కడ నాకు దేవుడు నాకు వద్దు, నాకు ధనమే కావాలని కూర్చుంటారు చూసా, వాళ్ళదే తప్పు. చాలామంది దేవుని పక్కన పెట్టేసి డబ్బు అంటూ ఉంటారు. అది తప్పని చెబుతుంది బైబిల్. డబ్బులు సంపాదించుకోవటం తప్పులేదండి. డబ్బులు లేకపోయినట్టయితే సొలొమోన్ గారు ఆ మందిరాన్ని కట్టించగలిగేవాడండి. ఏమండి, సొలొమోన్ గారు బంగారం దేవాలయాన్ని కట్టించేవాడు డబ్బులు లేకపోతే. అందుకని డబ్బులు ఉంటే మనం కొంతమందికి సువార్త అయినా చెప్పించగలుగుతాం, కొంతమందికి బైబిల్ పంచగలుగుతాం, కొంతమందికి పాటల పుస్తకాలు పంచగలుగుతాం. అది సువార్త మళ్ళీ మీటింగులు పెట్టించగలుగుతాం, ఆహారము ఎంతోమందికి అన్నదానం చేయగలుగుతాం, బట్టలు ఇప్పించగలుగుతాం. ఈ శీతాకాలంలో కొంతమందికి మనం దుప్పట్లు, స్వెటర్స్ కూడా మనం చెప్పులు కానీ ఇవన్నీ కూడా కొనిపించగలుగుతాం. డబ్బులు ఉంటున్నాయి. డబ్బులు లేకపోతే ఏం చేస్తామండి? అలాగని చెప్పేసి డబ్బులే సంపాదించమంటలా, దేవుని భక్తిలో ఉంటూ డబ్బులు సంపాదించుకొని ఇలాంటి మంచి పనులు చేయాలి. మన సుందరరావు గారు ఆయన పుట్టినరోజున అందరికీ కూడా ఏం పంచిపెట్టాడు తెలుసా? లేడీస్కి చీరలు పంచిపెట్టాడు, మగవాళ్ళకి స్వెటర్స్ అన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. లేకపోతే అది డబ్బులు ఉండాలండి. మనకి డబ్బులు ఉండటం వల్ల కొన్ని దేవుని పనులు చేయగలుగుతాం. చాలామంది సేవకులు కూడా మరి ఇందా చెప్పాను కదా, బత్తా జ్యూస్ పిండి కింద చూస్తున్నారు. వాళ్ళ దగ్గర లేనిది ఏం జ్యూస్ వచ్చింది? అదే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి అనుకోండి, సంపాదించుకుంటున్నారు అనుకోండి, ఇవ్వగలుగుతారు అని నా ఉద్దేశం అండి. అది అట్లాగా డబ్బు ఉండటం అనేది తప్పేం కాదు. డబ్బులు సంపాదించి దేవుని పని చేయాలి. అలాగని దేవుడు వదిలేసేసి డబ్బులు సంపాదించామని కాదు. ఇక్కడ మనం బ్యాలెన్సింగ్గా అర్థం చేసుకోవాలండి. ఇక్కడ మళ్ళీ చూసేవాడు డబ్బుల కోసం హైలైట్ చేస్తాను, డబ్బుల కోసం హైలైట్ చేయటం కాదు. డబ్బు ఉంటే కొన్ని దేవుని పనులు అవుతాయి అని అంటున్నాను. దేవుడిని వదిలిపెట్టేసి డబ్బు కోసమే మీరు బ్రతకండి అంటే అది చాలా 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 తప్పు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? ఇందాక చెప్పాను కదా, ఎవరో కూడా ఇద్దరు యజమానులకి దాసులుగా ఉంటున్నారంట. ఇది దేవుడు కావాలి, డబ్బులు కావాలంటే కుదరదు. డబ్బు అనేది మన కోసం పని చేయాలి కానీ మనం దానికోసం పని చేయకూడదండి. మనం పని చేస్తుంటే అది మన వెనకాల తోక ఊపిమట వచ్చేసేయాలి డబ్బు అనేది. అది
అక్కడ చాలామంది అపార్థం చేసుకున్నారు, డబ్బులు సంపాదించడం తప్పు అనుకుంటున్నారు. కాదు కాదు, డబ్బులు సంపాదించకపోతే నీకు ఇంట్లో ఫుడ్ ఎవడు పెడతాడు? అప్పుల పాలైపోతారు. లేకపోతే డబ్బులు సంపాదించకపోతే అప్పుల పాలయ్యి దేవుడు పని చేయడం కాదు కదా, ఆడికి రోజు పిచ్చెక్కిపోతాడు వాడు ఇంట్లో కూర్చుంటే. కొంతమంది చాలామంది సేవకులు కూడా పాపం రూపాయలకి ఇబ్బంది పడుతున్నారు. మొన్న మధ్య ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఆయన ఫస్ట్ ఒక 500 కావాలి బ్రదరు అన్నాడు. అసలు పెద్ద పరిచయం కూడా లేదు నాకు ఆయన. నేను హైదరాబాద్లో పాస్టర్ గారు అని చెప్పుకున్నాడు. 500 ఇది ఏంటంటే 500 దేనికండి అంటే నాకు ఇంట్లో అవసరం ఉంది అన్నాడు. ఆ రోజు నా దగ్గర చేతిలో ఇవ్వండి అన్నా. అది తెల్లారిపోతున్న ఒక చోట నుంచి వచ్చినాయి నాకు. వస్తే మళ్ళీ నేనే ఫోన్ చేసి ఆయనకి 500 కొట్టాను. నేనేమన్నానంటే నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఇస్తున్నానండి, కొంచెం నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి అన్నా. అంటే ఆయన ఇంతవరకు మరి ఫోన్ చేయలేదు. అంటే ఆయన అంత పేదరికంలో ఉన్నాడని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు తీసుకున్నాడు కదా, మరి ఒకసారి అప్పుగా తీసుకున్నాడు ఆయన. ఇస్తానని చెప్పాడు కానీ ఇవ్వలేదు. అంటే నేను అనేది సేవకుల్లో చాలామంది రూపాయికి ఇబ్బంది పడేవాడు. నేనైతే ఇబ్బంది ఆయన ఇవ్వాలని అయితే నేనేం కోరుకోవట్లేదు, మామూలుగా ఇవ్వాలని ఇచ్చానమాట. ఎందుకంటే చాలామంది సేవకుల్లో కూడా నీతిమంతులు ఉన్నారు, కొంతమంది ఇట్లాగా రూపాయికి ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి డబ్బులు సంపాదించుకొని దేవుని పని చక్కగా చేయాలని నా కోరిక. లేకపోతే గృహ కూడికలు కూడా పెట్టించుకోలేరు. కనీసం వచ్చిన వాళ్ళకి టీకి ఎంత అయిందండి ఖర్చు? ఒక 10 మందిని పిలిచామనుకోండి, ఒక 50 రూపాయలు అయితే అయిపోద్దిగా. అందుకనే డబ్బులు ఉంటే కనుక దేవుని పని చేయటానికి ముందుకు వెళ్ళాలి. అది డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాణం అప్పకుండా ఉంటే అది చాలా తప్పు. డబ్బులు వచ్చిన తర్వాత దేవుని పని చేయాలి ప్రతి ఒక్కరు కూడా. సువార్తను ప్రకటించాలన్నమాట. ఇంకా మనం చూడగలిగితే అప్పు తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో ఇక్కడ చెప్తున్నాను. సామెతల గ్రంథం 22:7 ఒకసారి చూడండి. ఒక భక్తుడు మాట్లాడుతున్నాడండి. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. సామెతలు 22:7. సామెతల గ్రంథం 22:7 వస్తున్నామండి. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయను, అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడైపోతాడు. మనం ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు చెప్పినట్టు మనం వినాల్సి వచ్చిందండి. అది మా ఇబ్బంది పెట్టినా లేకపోతే వచ్చి మాటికి వచ్చి ఏదన్నా డబ్బులు కావాలని కొంతమంది అప్పిచ్చి ఎంపటో వచ్చి అడుగుతూ ఉంటారు. ఆ టయానికి మన దగ్గర ఉండవు, ఒక్కొక్కరు సామాన్లు కూడా తీసుకెళ్ళిపోతారు. ఇట్లా నానా రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటారు. చూసారా, దేవుడి ముందే బైబిల్లో కూడా రాయించాడు. ఇంకొకసారి చదవండి 2వ భాగం. ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వం చేయను, అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడు. డబ్బులు లేకపోతే వాళ్ళు మన మీద పెత్తనం చేస్తారన్నమాట. అలాంటి దుస్థితిలోకి వెళ్ళకూడదు. అప్పులు చేయటం ఆ దుస్థితిలోకి వెళ్ళొద్దని బైబిల్ చెప్పడం జరిగింది. ఇంకా మనం చూడగలిగితే సామెతల గ్రంథం 30:7 చూడండి. 37. దేవా నేను నీతో 2 మనవులు చేసుకొని ఉన్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు. 8 కూడా వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచును, పేదరికమైనను ఆశ్చర్యమైనను నాకు దయచేయకము. అది పేదరికమైనను ఐశ్వర్యమైనను బాగా అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ లాగా అంత ధనవంతులు అది అప్పులు పాలు అవ్వకుండా తగినంత ఆహారం కనుక మనం ప్రార్థన చేయాలండి. లేకపోతే మనమే ఎప్పటికప్పుడు ప్రతిదానికి అడుక్కునేటట్లుగా ఉండవు అనుకోండి, ఆ టెన్షన్ ఎక్కువైపోద్ది. అసలు
బేబీలు కోటేశ్వరుని చేయొద్దు, అడుక్కునే కోట్లకు కోటీశ్వరుడు అంటే కోట్లకు పడగెత్తే వాళ్ళకి బాగా లగ్జరీ లైఫ్ అవసరం లేదు. డబ్బులు అడుక్కు అలాగని ఇక పూటకే ఏడుపు మొహాలు పెట్టుకొని వాళ్ళని వీళ్ళని అడుక్కునే ఆ దుస్తులుగా తీసుకురాకుండా అలాగే లగ్జరీ లైఫ్, బాగా లగ్జరీ లైఫ్ కూడా కోరుకోవద్దు. ఇప్పుడు సేవకులు కూడా చాలా మంది మంచి మంచి పెద్ద పెద్ద కార్లు వేసుకొని తిరుగుతున్నారు, తప్పేం కాదు. ఎందుకంటే ఎవరెవరు కార్ల మీద తిరుగుతున్నారు, కార్ల మీద వీళ్ళు వెళ్ళి సువార్త చేస్తున్నారు, అది తప్పేం కాదు. వాళ్ళు సంపాదించుకున్నారు, తప్పేం లేదండి. ఇల్లీగల్గా జనాన్ని నెత్తి మీద చేతులు పెట్టి అట్లా ఇబ్బంది పెట్టడం తప్పు. కానీ మంచి పని చేసి డబ్బులు సంపాదించుకోవటం, మంచి మంచి కార్లు కొనుక్కోవడం తప్పేం కాదండి. కాబట్టి ఒక భక్తుడు మనం చూసినట్టుగా బాగా హైలోకి తీసుకెళ్ళొద్దు, అలాగని కింద పాతాళానికి తీసుకెళ్ళవద్దు, సమానంగా ఉంచు అని ఆయన ప్రార్థన చేయడం జరిగిందన్నమాట. ఇంకా మనం చూడగలిగితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయం 8వ వచనం. దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేం, బాగా అన్న వస్త్రం గలవారమై ఉండి వాటితో తృప్తి పొందును. అన్నము వస్త్రానికి మాత్రం లోటు లేకుండా ఉంచు అన్నాడండి ఇక్కడ భక్తుడు. అన్న వస్త్రములు కలవారమై చదవండి. ధనవంతులకు ఆకర్షించేవారు శోధనలోను ఊళ్ళోను అవివేక యుక్తములలో. ఇందాక మనం చూసాం కదా, ఇస్కరియోతు యోధా గారు 30 వెండి నాణాలకు అక్రమంగా తప్పుడు పని చేసుకుంటే యేసుక్రీస్తు వారిని ఆయన పట్టిస్తూ 30 నాణ్యాలు సంపాదించాలా? దొంగల పని పట్టించిన ఆయన 30 నాణ్యాలు తీసుకొని సంతోషంగా ఉండేవాడు. ఒక నీతిమంతుడిని, ఏ పాపం లేని ఆయన్ని అప్పగించి 30 వెండి నాణ్యాలు తీసుకొని ప్రశాంతంగా ఉండలేకపోయాడు. అదే మనం కూడా చెడ్డ పని చేసుకుంటా, జనాన్ని మోసం చేసుకుంటా డబ్బులు సంపాదిస్తే అది తప్పు. అదే వాళ్ళకి ₹1 వచ్చేటట్టు చేసి మనం కూడా ₹1 సంపాదించుకున్నాం, మనకి సంతోషంగా ఉంటుంది. వాళ్ళకి రూపాయి రాకుండా ఎప్పుడు మనమే వాళ్ళని పిండేటట్టుగా ఉండకూడదు. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇస్కరియోతు యోధా ఎలాగైతే యేసుక్రీస్తు అప్పు చెప్పి ఉరి తెచ్చుకున్నాడు, అటు ఉరేసుకుని తెచ్చిపెట్టి చూసారా? అలాంటి పరిస్థితి మనకి రాకుండా ఉండాలని దేవుడు చెబుతున్నాడండి. టైం అయిపోతుంది, ఇంకొక 2 వచనాలు ఉంటాయి, ముగిచ్చేస్తాను. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగు మాత్రము వస్త్రములు చేతనే గాని జడలతోనేనే గాని 9, 10, 11 బంగారంతోనేనను ముత్యములతోనేనను మిగుల వెలగల వస్త్రాలు అలంకరించుకొనక దైవభక్తి గలవారం అని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలను. అది సత్క్రియల ద్వారాగా మన లేడీస్ అలంకరించుకోవాలి. కానీ ఇప్పుడు అనిల్ అమ్మారు కానీ భార్య రోజుకి టీ తాగడానికి ఎంత ఖర్చు అయింది, హ్యాండ్ బ్యాగ్ ఎంత ఖర్చు అయింది, అలాంటివి ఏం అవసరం లేదు. క్రైస్తవులకి నార్మల్గా కట్టుకోవడానికి మంచి బట్టలు, కప్పుకోవడానికి మంచి బట్టలు ఉండి అనుభవంగా ఉండి అందరితో మర్యాదగా మాట్లాడకుండా సంఘానికి వచ్చే వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ ఉండాలని దేవుని యొక్క కోరిక అనమాట. ఓ కాస్ట్లీ బట్టలు వేసుకుంటేనే, బంగారం కానీ చైన్లు కానీ వేసుకుంటేనే గొప్ప అని ఏం చెప్పట్లేదు. అవి ఉంటే వేసుకో, కానీ అది లేకపోతే వాటిని సంపాదించుకోవడానికి నువ్వు ఆతృత పడొద్దు అన్నాడు అనమాట. ఇక్కడ ఇక ఆల్రెడీ బంగారం నీకు పుట్టింటికాడి నుంచి ఒక 20 కాసులు 30 కాసులు బంగారం ఇస్తే వాడుకో, అంత తప్పేం లేదు. కానీ ఆ డబ్బు కోసం నీ ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు పనులు చేసుకుంటా కనుక ఉన్నట్టయితే క్రైస్తవులు అది తప్పు అని చెప్పడం జరుగుతుంది. విలువైన వస్తువులు ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి విలువైన వస్తువులే వాడతా బతికావా ఏంటి? కాదుగా. అది వాటి కోసం మీరు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యోబు గారు మరి సొలొమోన్ గారు వాళ్ళందరూ కూడా బాగానే జీవించారు. అది వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి అనుభవించారు. మనం వాటి కోసం అని చెప్పేసి ఉరిలో పడిపోకూడదు అనమాట. అప్పులు చేయటం,
అప్పు చేసి తిప్పలు పడొద్దు అన్నాడు. ఇది లగ్జరీ లైఫ్ కోసం. కొంతమంది వీళ్ళకి ఉండేది ఏమో, వీళ్ళకి వచ్చే ఆదాయం 1000 రూపాయలు ఉంటుంది, ఖర్చు ఏమో 3000 ఉంటుంది. 1000 రూపాయల ఆదాయం వస్తే సపోజ్ 10,000 వస్తే 30,000 ఖర్చు పెడితే 20,000 మైనసే కదా. మరి ఈ పూడ్చుకోవాలంటే ఏం చేయాలి? అది అలాంటి పనులు మాత్రం చేయొద్దని దేవుడు చెప్పడం జరిగిందండి. చివరిగా ఒక మాట చదివి నేను ముగించేస్తాను, టైం అయిపోయింది. తీతు గారికి రాసిన 2వ పత్రిక 3 నుంచి 5 వచనాలు చదవండి. చివరి వచనం అండి ఇది. తీతు పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. రెండో అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. 3, 4, 5. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగులు మద్యపానాసక్తులనై ఉండక ప్రవక్తను యందు భయభక్తులు గల వారై ఉండవల్లని దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించే వారును స్వస్థ బుద్ధి గల వారును పవిత్రులుగా ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారినై ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశములు చేయవారి వలె ఉండవాలని బోధించును. సరిపోద్దండి. ఇది చాలామంది స్త్రీలు ఈ రోజులు ఉద్యోగం చేస్తున్నారు కదండి. ఉద్యోగం చేయటం అనేది తప్పేం కాదులే, కానీ దానికన్నా కూడా ముందు కొన్ని పనులు చేయాలని చెప్పడం జరిగిందండి దేవుడు. ఏంటంటే కొంతమంది ఎలకాడ ఆ ఇంటికి వెళ్ళి తగాదాలు పెట్టడం, ఈ ఇంటికి వెళ్ళి తగాదాలు పెట్టడం, వాళ్ళు నేను ఇట్లా అన్నారు, వీళ్ళు నేను ఇట్లా అన్నారని లేని పని అని చెప్పి ఒక మాట అంటే వీళ్ళకి 4 కల్పించి చెప్తే పలానా వాళ్ళు ఇట్లా అన్నారంటే వాళ్ళ కోపం వస్తుందే లేదా. ఈ కొండగత్తెలు అంటే ఇదనమాట, తగాదా పెట్టేవాళ్ళని కొండగత్తెలు అంటారు అనమాట. యవ్వన స్త్రీలు భర్తకు లోబడి ఉండాలి. ఉద్యోగం నాకు ఒక 30,000 వస్తున్నాయి, నీకు ఒక 25,000 కదా వచ్చేది, నీకు 30,000 కదా, నేను నీతో సమానం అని ఇట్లాగా నేను నీతో నాది నాదే నీది నీదే అంటే అక్కడ కుటుంబంలో గొడవ అనేది స్టార్ట్ అయిపోద్దండి. ఇద్దరు కలిసి మీద ఇప్పుడు యవ్వన స్త్రీలు ఏమని చెబుతున్నాడు? భర్తకు లోబడి ఉండమన్నాడా లేకపోతే రోజు తగాదా పెట్టుకోమని చెబుతున్నాడా? యవ్వన స్త్రీలు భర్తకు లోబడి ఉండాలంట. లోబడకపోతే ఏమైందంటే కుటుంబంలో కలహాలు మొదలవుతాయి, కోర్టుల దాకా వెళ్ళాల్సి వస్తుంది. పిల్లల్ని కూడా మీరు చక్కగా చూసుకోండి. ఇంకా మీకు టైం కనుక మిగిలితే అప్పుడు ఉద్యోగం చేసుకోవచ్చు అని చెబుతున్నాడు. ఫస్ట్ భర్తకు లోబడి ఉండాలి, పిల్లల్ని బాగా పెంచాలి. ఇంకా నీకు టైం జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఉద్యోగానికి వెళ్ళు, తప్పేం లేదు. వెళ్ళి చెరొక రూపాయి, ఆయన ఒక 15,000 వస్తే నీకు ఒక 10,000 వస్తామంటే ఇద్దరు కలిసి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇద్దరు భార్య భర్తలు ఒకసారి కూర్చొని దేనికి ఎంత ఖర్చు అవుతుంది, రేషన్కి ఎంత ఖర్చు అవుతుంది, గ్యాస్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇంటి అద్దెకి ఎంత ఖర్చు అవుతుందని ఒక బడ్జెట్ వేసుకొని చక్కగా ఇద్దరు కూడా ఒక మాట మీద ఉండి ఉన్నట్లయితే కుటుంబాల్లో ఎలాంటి కలహాలు రావు, అందరూ కూడా కలిసి ఉండొచ్చు అని చెప్పేసి దేవుడు ఎంత చక్కటి ప్రణాళిక ఇస్తున్నాడంటే బైబిల్ నిజంగా చదువుతూ ఉంటే ఇంక ఎంత విషయం ఉందా అనిపిస్తూ ఉంటుందండి. ఎప్పటికప్పుడు మనకు కొత్త అనిపిస్తూ ఉంటుంది. దేవుడు మన కుటుంబాలను కూడా ఎలాగా కట్టుకోవాలి, ఎలాగ దేవునిలో ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, మన సంఘంలో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు అన్నీ రాయించి ఉంచాడండి బైబిల్లో. మనం చదువుతూ ఉంటే చక్కగా అర్థం అవుతూ ఉంటాయి. కాబట్టి భార్యాభర్తలు కలిసి మెలిసి ఉండాలంటే ఇద్దరు కూడా అర్థం చేసుకొని వచ్చిన డబ్బుల్ని ఒక పద్ధతి ప్రకారంగా ఖర్చు పెట్టుకుంటూ అప్పులు చేయకుండా ఉండాలని దేవుని కోరిక. కాబట్టి అప్పులు మనం కొన్ని సందర్భాల్లో చేయాల్సి వచ్చింది. ఎప్పుడు చేయాలంటే అప్పు చేయొద్దు అంటలేదండి. ఎప్పుడైనా ప్రాణం మీదకి వచ్చినా లేకపోతే అప్పు చేయకపోతే ఈ యొక్క గండం అనేది ముందుకు పోదు అని అనుకున్నప్పుడు అప్పు చేయొచ్చు, తప్పేం లేదు. మరి చచ్చిపోకూడదు కదా. ఇప్పుడు నీకు బాగా ఒక ఆపరేషన్ చేయాలి, ఒక 1,00,000 రూపాయలు కావాలి, చేయకపోతే చచ్చిపోతావు. అప్పుడు అప్పు చేయాలి వద్దా? తర్వాత నిదానంగా తీర్చుకోవాలి. అందుకని దేవుడు ఈ పాటలు మనం చెప్పేది ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవటం ఎలా అంటే సంపాదించుకోండి అని చెబుతున్నాడు పౌలు గారు తెస్సలోనికీయులకి. సంపాదించడం తప్పేం కాదు, అది మంచి పని చేస్తూ సంపాదించుకోండి, ఎంతైనా తప్పేం లేదు. ఆ వచ్చిన డబ్బులతో దేవుని పని కూడా చేయండి. అలాగే మీ కుటుంబాన్ని శుభ్రంగా చక్కగా దేనికి లోటు లేకుండా చూసుకోండి అని కూడా బైబిల్ చెబుతుందండి. రోజు ఏడుతో బతకండి అనే అట్లా బైబిల్. మరి అనుకోకుండా ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ వాటన్నిటిని కూడా మనం ముందుకి ఎదుర్కొని వెళ్ళాలంటే 1 రూపాయి మనకి చేతిలో ఉంటేనే అది
తప్పుడు పనులు చేస్తా ఇస్క్రేతు యోధా గారిలాగా తప్పుడు పనులు చేస్తూ డబ్బులు సంపాదించుకోకుండా మంచి పని చేస్తూ ఎదుటికి ₹1 వచ్చి మనకు కూడా ₹2 వచ్చేటట్టుగా చేస్తే అప్పుడు దేవుడు సంతోషంగా మనల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ మనం గ్రహించాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నానండి. అర్థమైంది కదండి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవటం ఎలాగా, దేవుని కుటుంబంపై అపవాదిగాడు మనల్ని అప్పులు పాలు చేసి చాలా ఇబ్బంది పెడతా ఉంటాడు. ఇదంతా కూడా అపవాది యొక్క ట్రిక్కే. దేవుని కుటుంబాలు ఎవరైనా బాగా ఎదుగుతున్నారనుకుంటే వాళ్ళ మీద దాడి చేస్తాడండి, ఆర్థికంగా చేతగా తొక్కేస్తాడు. ఎన్ని బాధలు పోవాలంటే చక్కగా మంచి పని చేసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం సంపాదించుకుంటూ అప్పులన్నీ తీర్చేసుకొని ప్రశాంతంగా ఈ ప్రపంచంలో ప్రశాంతంగా ఉండేది ఎవరంటే అప్పు లేని వాడేనండి. డబ్బు లేకపోయినా పర్లేదు కానీ అప్పులు ఉంటే టెన్షన్ అనేది ఉంటుందని బైబిలే చెబుతుంది. కాబట్టి అప్పు లేకుండా మరి ఉండాలని దేవుని యొక్క కోరిక. అప్పులు చేయకుండా ఒకవేళ చేసినా అది తొందరగా తీర్చుకునేటట్టుగా కూడా ఆ శక్తిని దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఇంతటితో నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మాత్రం నీకే స్తుతులు స్తోత్రం. నేను ఇప్పటి వరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను తండ్రి. మేమందరం కూడా నైనా నీలో ఫలించి ద్రాక్ష వెళ్ళాక అంటుకట్టమని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే యొక్క పిల్లలు ఉండారో వాళ్ళందరూ కూడా మీరే ఆకర్షించి సమస్త మహిమ గంతా ప్రభావాన్ని మీరే పొందుకోమని ఈ చిన్న మందగా కూడా మేము ప్రార్థన చేస్తూ ఉండగా మా యొక్క ప్రార్థన ఆలకించమని బ్రతుకుని అడుక్కుంటూ సదాకాలం మాకు తోడుకుని నడిపించమని సహాయం చేయమని కాపుదార వంశం బ్రతుకుని అడుక్కుంటూ నాయన మంచి పని చేస్తూ మేమందరం కూడా నైనా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని, మంచి జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని మేము అందరం కూడా బైబిల్ చదువుతుండగా దాంట్లో ఉన్న సర్వసత్యాన్ని గ్రహించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని బ్రతుకుని అడుక్కుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు జీవితకాల నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. తండ్రి యొక్క దయాకుమారునికి ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సవాసం మనకే లోకంలో సకల పరిశుద్ధులు కనిపించే బిడ్డలకు సదాకాలం తోడుకుని నడిపించను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.